C language class 3. C language థర్డ్ క్లాస్లో సి లాంగ్వేజ్లో ఉన్న ఏదైనా ప్రోగ్రాంలో కామన్గా ఉండేటువంటి థింగ్ ఏంటంటే వేరియబుల్. ఈ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ని డిస్కస్ చేద్దాం. సింటాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే రూల్ని మనం ఫాలో కావాలో దాన్ని సింటాక్స్ అంటాం. సపోజ్ రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఎట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కీప్ లెఫ్ట్, అది రూల్. సేమ్ అదే విధంగా సింటాక్స్ అంటే ఏంటంటే ఏదైతే రూల్ని ఫాలో కావాలో దాన్ని సింటాక్స్ అంటాం. ఈ వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, దెన్ స్పేస్ వేరియబుల్ లేదంటే వేరియబుల్ నేమ్, ఎండింగ్లో సెమీకోలన్. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే డేటా టైప్ ఏంటంటే ఇక్కడ ఇంట్ అని తీసుకుంటున్నాను, వేరియబుల్ నేమ్ ఏ, ఎండింగ్లో సెమీకోలన్. నెక్స్ట్ డేటా టైప్ ఫ్లోట్ అని తీసుకుంటున్నాను, వేరియబుల్ నేమ్ అంటే హైట్, నౌ సెమీకోలన్. ఇంకోటి క్యార్ అని రాస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడ కలర్ అని రాస్తున్నాను, సెమీకోలన్ వేరియబుల్ నేమ్. మళ్ళీ క్యార్ అని రాస్తున్నాను, ఇక్కడ సిటీ ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్లో 40 అని రాస్తున్నాను, సెమీకోలన్. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇంటీజర్ వేరియబుల్. టైప్ అంటే మీనింగ్ ఏంటంటే డేటా టైప్. హైట్ అనేది వేరియబుల్, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఫ్లోట్ వేరియబుల్. కలర్ అనేది వేరియబుల్, ఏ టైప్ అంటే క్యార్. ఇక్కడ డేటా టైప్ క్యార్ అని ఉండి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఉండి పక్కన ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్లో కనుక నెంబర్ ఉంటే ఇక్కడ రాయడం క్యార్ అని రాస్తాం డేటా టైప్, కానీ ప్రొనౌన్స్ చేయడం మాత్రం ఏమని చేస్తామంటే స్ట్రింగ్ అని చేస్తాం. సిటీ అనేటువంటిది వేరియబుల్, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే స్ట్రింగ్ వేరియబుల్. ఇది వేరియబుల్ డిక్లరేషన్ గురించి. సో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ దిస్ వేరియబుల్ డిక్లరేషన్. The variable declaration syntax is, what do you mean by syntax? Nothing but rule to be followed, we can say it as syntax. Variable declaration syntax is data type, then space variable or variable name, then semicolon. Here int is the data type, a is the variable, float is the data type, height is the variable, char is the data type, color is the variable, city is the variable, and data type is string. Why string means if the data type is char, after the variable name within the open close square bracket, if we are having a number, we write the data type as char but we pronounce it as string. So city is the variable. Which type of variable means it is string variable. సో ఇది వేరియబుల్ డిక్లరేషన్ గురించి. నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఉంది. ఈ వేరియబుల్ ఇనిషియలైజేషన్ సింటాక్స్ డిస్కస్ చేద్దాం ముందుగా. ఇనిషియలైజేషన్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ డేటా టైప్ సేమ్ ఇంతకు ముందుదే, నెక్స్ట్ వేరియబుల్ లేదంటే వేరియబుల్ నేమ్, ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటంటే ఈక్వల్ టు వాల్యూ, దెన్ సెమీకోలన్. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే డేటా టైప్ ఇంతకు ముందుదే ఇంట్, వేరియబుల్ నేమ్ కూడా ఏ, ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ 40, సెమీకోలన్. ఈక్వల్ టు తర్వాత ఇక్కడ రాసింది వాల్యూ, ఇక్కడ 40 అనేది వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే ఇంటీజర్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను ఫ్లోట్, దెన్ హైట్ ఈక్వల్ టు సంథింగ్ 60.23 అని రాస్తున్నా. ఇక్కడ 60.23 అనేది వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే ఫ్లోట్ వాల్యూ. ఇక్కడ మరి ఇంటీజర్ వాల్యూ అని 40 తీసుకున్నాం, ఓన్లీ 40 తీసుకోవచ్చా? మరి దేన్ని తీసుకోవచ్చు అంటే ఇంటీజర్ వాల్యూనిగా దేన్ని తీసుకోవచ్చు అంటే ఏదైనా పాజిటివ్ నెగిటివ్ నెంబర్ డెసిమల్ ఫ్రాక్షన్ లేనిది. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే డాట్ ఉండి తర్వాత నెంబర్ ఉంటే దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఇలా డెసిమల్ ఫ్రాక్షన్ లేనటువంటి ఏదైనా పాజిటివ్ నెగిటివ్ వాల్యూని మనం ఇంటీజర్ వాల్యూ అని తీసుకోవచ్చు. మరి ఫ్లోట్ వాల్యూ అని ఏం తీసుకోవచ్చు అంటే ఏదన్నా పాజిటివ్ నెగిటివ్ వాల్యూ డెసిమల్ ఫ్రాక్షన్ ఉన్న నెంబర్ని ఫ్లోట్ వాల్యూ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్ క్యార్ అని రాస్తున్నా, వేరియబుల్ నేమ్ కలర్, ఈక్వల్ టు వాల్యూ దగ్గర సింగిల్ కొటేషన్లో ఆర్ అని రాస్తున్నా. క్యార్ వాల్యూ అని దేన్ని తీసుకోవచ్చు అంటే సింగిల్ కొటేషన్లో సింగిల్ లెటర్ ఉంటే దీన్ని క్యారెక్టర్ వాల్యూ అని తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఇది స్ట్రింగ్, ఇక్కడ సిటీ ఆఫ్ 40 ఈక్వల్ టు డబల్ కొటేషన్లో రాస్తున్నాను ముంబై అని, దెన్ సెమీకోలన్. ఇక్కడ సిటీ అనేటువంటిది వేరియబుల్, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే స్ట్రింగ్ వేరియబుల్. డబల్ కొటేషన్లో ఉన్న ముంబై అనేటువంటిది స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ వాల్యూగా దేన్ని తీసుకోవచ్చు అంటే డబల్ కొటేషన్ల గ్రూప్ ఆఫ్ లెటర్స్ తీసుకుంటే దాన్ని మనం స్ట్రింగ్ వాల్యూగా ట్రీట్ చేయవచ్చు. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇంటీజర్ వాల్యూ అంటే ఏదన్నా పాజిటివ్ నెగిటివ్ నెంబర్ డెసిమల్ ఫ్రాక్షన్ ఉండొద్దు. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే డాట్ తర్వాత డిజిట్స్ ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. డెసిమల్ ఫ్రాక్షన్ లేని పాజిటివ్ నెగిటివ్ వాల్యూని ఇంటీజర్ వాల్యూ అని తీసుకుంటాం. ఫ్లోట్ వాల్యూ అని ఏదన్నా డెసిమల్ ఫ్రాక్షన్ ఉన్న పాజిటివ్ నెగిటివ్ వాల్యూని ఫ్లోట్ వాల్యూ అని తీసుకుంటాం. సింగిల్ కొటేషన్లో సింగిల్ లెటర్ ఉంటే దీన్ని స్ట్రింగ్ వాల్యూ అంటాం. డబల్ కొటేషన్లో గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉంటే దీన్ని స్ట్రింగ్ వాల్యూ అంటాం. సో సింగిల్ కొటేషన్లో సింగిల్ లెటర్ ఉంటే దీన్ని క్యారెక్టర్ వాల్యూ అంటాం. డబల్ కొటేషన్లో గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉంటే దీన్ని స్ట్రింగ్ వాల్యూ అని అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నా పేరు శ్రీనివాస్, ఇక్కడ శ్రీనివాస్ అని రాస్తున్నా. శ్రీనివాస్ అని రాస్తే ఇది ఏమవుతుందంటే స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. మన పేర్లన్నీ స్ట్రింగ్ వాల్యూస్. మన ఏజ్ ఉందనుకోండి, సపోజ్ ఏజ్ 24 అని అనుకోండి, ఈ 24 అనేది ఇంటీజర్ వాల్యూ. మన హైట్ 5.7 అనుకోండి, ఈ 5.7 అనేది ఫ్లోట్ వాల్యూ. దెన్ మేల్ ఫీమేల్ అంటాం, ఎం అని రాస్తున్న సింగిల్ కొటేషన్లో, ఇది స్ట్రింగ్ వాల్యూ. సో ఇది వాల్యూస్ గురించి. See here again, variable initialization syntax, nothing but the rule to be followed, we can say it as string syntax. Variable initialization syntax is data type space variable name equal to value then semicolon. Here int is the data type, a is the variable, 40 is the value. What can we take it as? Integer value means any positive or negative number without a decimal fraction. Decimal fraction nothing but after dot if you are writing any number, we can say it as decimal fraction. Without decimal fraction, any positive negative number we can take it as integer value. Then 60.23 is the float value. What can we take it as? Float value means any positive or negative number with the decimal fraction we can take it as float value. Then within the single quote single letter we can take it as character value. Within the double quotation group of letters Mumbai is there, this is the string value. So this is regarding what means variable initialization. సో ఇక్కడ ఇంట్ అనేటువంటిది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్ నేమ్, ఫ్లోట్ అనేది డేటా టైప్, హైట్ అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్లో ఏమేమి ఉండొచ్చు అంటే వేరియబుల్ నేమ్లో లెటర్స్ ఉండొచ్చు. ఎక్కడి నుండి ఎక్కడ దాకా అంటే క్యాపిటల్ A to Z లేదంటే స్మాల్ a to Z. నెక్స్ట్ ఇంకా ఏముండొచ్చు అంటే డిజిట్స్ ఉండొచ్చు. ఏం డిజిట్స్ అంటే 0 to 9 డిజిట్స్. ఇంకా ఒకటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటిదంటే అండర్ స్కోర్ ఉండొచ్చు. అండర్ స్కోర్ అంటే మైనస్ లాంటి సింబల్ కింద ఉంటే దాన్ని అండర్ స్కోర్ అంటాం. ఏ వేరియబుల్ నేమ్ కెన్ కంటైన్ లెటర్స్ స్మాల్ a to Z and capital A to Z. Digits are from 0 to 9. Only one special character, that is underscore. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటిది డేటా టైప్, సిటీ అనేటువంటిది వేరియబుల్ నేమ్. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే ఇక్కడ నేను రాస్తున్నాను సంథింగ్ హైట్ అని. ఈ హెచ్ అనేటువంటిది ఏంటిదంటే లెటరు. లేదంటే నేను ఇక్కడ రాస్తున్నాను అండర్ స్కోర్ విడ్త్ అని రాస్తున్నాను. వేరియబుల్ నేమ్ కంపల్సరీ లెటర్తోనైనా స్టార్ట్ కావాలి, లేదంటే అండర్ స్కోర్తోనైనా స్టార్ట్ కావాలి. సెకండ్ రూల్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను వ్యారీ స్పేస్ ఏబుల్ అని. ఈ వేరియబుల్ నేమ్లో కంపల్సరీగా మధ్యలో ఈ స్పేస్ ఉండొద్దు. సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నాను దిస్ స్పేస్ దట్ అని. వేరియబుల్ నేమ్లో ఈ విధంగా స్పేస్ అనేది ఉండొద్దు. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే ఇక్కడ ఒకటే ఒక లెటర్ రాస్తున్నాను జెడ్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ లెటర్స్ రాస్తున్నాను వాల్యూ ఈజ్. ఇక్కడ ఒకటే లెటర్ ఉంది, ఇక్కడ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. నథింగ్ బట్ వేరియబుల్ యొక్క లెంత్ ఎంత ఉండొచ్చు అంటే సింగిల్ లెటర్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. See here again we have some rules to name the variable. Variable name must and should begin with a letter or it
It can also begin with an underscore. It should not include any spaces. Then it can be of any length from single to several characters. సో మనం అనుకుందాం ఒక పర్సన్ యొక్క ఏజ్ 24 ఇయర్స్. ఒక పర్సన్ యొక్క ఏజ్ 24 ఇయర్స్ అనుకుందాం. 24 అంటే సి లాంగ్వేజ్ లో ఇలా డైరెక్ట్ రాయడానికి లేదు, ఎండింగ్ లో సెమికోలన్ రాయాలి. దీని యొక్క 24 కనుక డేటా టైప్ ఏమవుతుందంటే ఇంట్. ఈ 24 ని మనం ఏజ్ అన్నాం. ఏ అని రాయొచ్చా అంటే రాయొచ్చు, కాకుంటే మనకు ఏజ్ అని తెలుసు కాబట్టి కంపల్సరీ ఏజ్ అనే రాయాలి. దీని తర్వాత ఇక్కడ ఈక్వల్ టు రాయాలి. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, ఏజ్ అనేది వేరియబుల్, 24 అనేటువంటిది వాల్యూ. సో మీరు కనుక సి లాంగ్వేజ్ లో ఇలా రాసిర్రు అనుకోండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 24 అని ఇక్కడ ఒక మెమరీ అలొకేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఈ మెమరీ లొకేషన్ పేరు ఏముంటుందంటే దీనిలో వేరియబుల్ పేరు ఏది ఉంటే అదే మెమరీ లొకేషన్ పేరు ఉంటుంది. మెమరీ లొకేషన్ పేరు ఏంటంటే ఏజ్. దెన్ మరి ఈ ఏజ్ అనే మెమరీ లొకేషన్ లో ఏముంటుందంటే ఈ వేరియబుల్ కి ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ 24, ఈ వాల్యూ ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ 24 అనేది దీనిలో స్టోర్ అవడం జరుగుతుంది. సో నార్మల్ గా కనుక నేను ఇక్కడ రాస్తున్నాను k ఈక్వల్ టు 70 అని రాస్తున్నా. నార్మల్ గా మ్యాథ్స్ లో రాసినప్పుడు 70 వచ్చి k లో స్టోర్ అవుతుందా, లేదంటే k వెళ్ళి 70 లో స్టోర్ అవుతుందా అంటే 70 వెళ్ళే k లో స్టోర్ అవుతుంది. సో అసైన్మెంట్ ఎప్పుడైనా రైట్ నుండి లెఫ్ట్ కి జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 24 అని రాసాం కాబట్టి 24 దేనిలో స్టోర్ అవుతుంది అంటే ఏజ్ లో స్టోర్ అవుతుంది. ఇంట్ అనేది డేటా టైప్, ఏజ్ అనేది వేరియబుల్, 24 అనేది వాల్యూ. 24 వాల్యూ అనేది ఏజ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మెమరీ లొకేషన్ పేరు ఏంటంటే ఏజ్, వేరియబుల్ పేరు ఏది ఉంటే దానికి ఇదే ఉంటుంది. ప్లస్ దీనిలో స్టోర్ అయిన వాల్యూ ఎంత అంటే 24 ఎందుకంటే వేరియబుల్ లో స్టోర్ అయిన వాల్యూ ఇది కనుక. సేమ్ థింగ్ నేను ఇక్కడ రాస్తున్నాను క్యార్ సిటీ, బ్రాకెట్ లో రాస్తున్నాను 40 ఈక్వల్ టు డబల్ కొటేషన్ లో రాస్తున్నాను ఢిల్లీ. ఇలా రాస్తే ఇప్పుడు మెమరీ లొకేషన్ పేరు ఏమవుతుందంటే వేరియబుల్ పేరు ఏదైతే అదే అవుతుంది. వేరియబుల్ పేరు సిటీ కాబట్టి సిటీ. దీనిలో ఉండే వాల్యూ ఏమవుతుందంటే ఇప్పుడు ఢిల్లీ. సో మీకు ఇప్పటిదాకా చెప్పింది వేరియబుల్ డిక్లరేషన్ ఒకటి, ఇనిషియలైజేషన్ ఒకటి, కాకుంటే వేరియబుల్ అంటే ఏంటో చెప్పలేదు. వేరియబుల్ అంటే ఏంటిదంటే ఒక పేరున్న మెమరీ లొకేషన్ ని వేరియబుల్ అంటాం. ఇక్కడ ఈ మెమరీ లొకేషన్ కి పేరు ఏంటిదంటే సిటీ. మరి ఈ లొకేషన్ ని ఎందుకు వాడుతున్నామంటే ఈ వేరియబుల్ కో వాల్యూ ఉంది ఢిల్లీ, దీన్ని స్టోర్ చేయడానికి వాడింది ఈ మెమరీ లొకేషన్. వేరియబుల్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్. వాట్ ఈస్ ద నేమ్ ఓవర్ హియర్ మీన్స్ సిటీ, అండ్ దిస్ లొకేషన్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. వాట్ ఈస్ ద వాల్యూ ఓవర్ హియర్ మీన్స్ ఢిల్లీ ఈస్ ద వాల్యూ. సో ఇది వేరియబుల్ డెఫినేషన్ గురించి. మనకి ఒక వేరియబుల్ అనేది ఏ టైప్ అయి ఉండొచ్చు అంటే ఒకటి ఇంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్లోట్ అయి ఉండొచ్చు, లేదంటే క్యార్ అయి ఉండొచ్చు, లేదంటే స్ట్రింగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంట్ ఈక్వల్ టు 70 అని రాస్తున్నాను. 70 అనేది వేరియబుల్ ఏ టైపు ఇంట్. ఫ్లోట్ హైట్ ఈక్వల్ టు 40.23 అని రాస్తున్నాను. హైట్ అనేది వేరియబుల్ ఏ టైప్ అంటే ఫ్లోట్. క్యార్ ఇక్కడ కలర్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లో ఆర్ అని రాస్తున్నా. కలర్ అనేది వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే క్యార్. ఇక్కడ క్యార్ సిటీ బ్రాకెట్ లో 40 ఈక్వల్ టు ఢిల్లీ అని రాస్తున్నా డబల్ కొటేషన్ లో. సిటీ అనేది వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే స్ట్రింగ్. సో ఒక వేరియబుల్ అనేది ఏ టైప్ అయి ఉండొచ్చు అంటే ఇంట్ అయి ఉండొచ్చు, లేదా ఫ్లోట్ అయి ఉండొచ్చు, లేదా క్యార్ అయి ఉండొచ్చు, లేదంటే స్ట్రింగ్ అయి ఉండొచ్చు. సో see here again, what is the variable? Nothing but if you declare this int equal to a equal to 70, if you write in the C language, a memory will be created. What is the name of this memory location means whatever the name we have given to this variable, that will be the name. What is the name here means a, and in the a what we have stored means 70. That's why in this location 70 will be stored. What is the variable? Nothing but it is a named memory location. What is the name over here means a.
And this location is used to hold the value of the variable. What is the value here means 70. So this is regarding what means variable definition. So that's all for today. Thank you.